నమస్కారం, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి 25వ తారీఖున రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డిని పరామర్శిస్తాడని, ఏం పరామర్శిస్తాడో తెలియదు, బట్ పరామర్శిస్తాడు. కానీ ఆ టూర్ ఎక్కడ కనపడలేదు. అలాగే 28వ తారీఖున తిరుపతి వెళ్తాడు. తిరుపతి మీద కూడా బెట్టింగ్లు చాలా మంది కాసేస్తున్నారు. ఇదేంటో అగాయిచ్చాం. డిక్లరేషన్ ఇచ్చి వెళ్తాడా, డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తాడా? 2000 మందితో ఆల్రెడీ ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాడు. ఆఖరికి మిథున్ రెడ్డిని కలవడానికి కూడా అతనితో పాటు టీం ఎవరు, ఆ టీం ఎవరెవరు వెళ్ళబోతున్నారు, మిథున్ రెడ్డితో ఈ రహస్య సమావేశం ఏదైతే జగన్ నడపబోతున్నాడో దాంట్లో కాళ్ళబేరానికి వెళ్తున్నాడా, లేకపోతే బెదిరించడానికి వెళ్తున్నాడా, లేకపోతే బాబు ప్రోటీన్ పౌడర్ వండుతుందో లేదో కనుక్కోవడానికి వెళ్తున్నాడా? ఎవరికి తెలియదు ఈ విషయం ఏంటో. నిన్న చూస్తే మనం ఆఖరికి లిక్కర్ కుంభకోణంలో నారాయణ స్వామి ఎవరైతే పాపం ప్రాపర్గా పెద్దిరెడ్డి గారికి కింద ఉన్న అనుచరుడు, చెంచా, ఎక్సైజ్ మంత్రి, బాధ్యతారహితంగా సంతకాలు పడేసి నాకేం సంబంధం లేదనుకుని అమాయకపు మొహం వేసుకుని చేయి దులిపేసుకు వెళ్ళిపోయిన నారాయణ స్వామి అతను పైన అధికారులు చెప్పిందే చేశాను అని చెప్పి నెరగా ఇస్తాడు. మళ్ళీ రాజ్ కసిరెడ్డి అయితే ఈ లిక్కర్ కుంభకోణం అంతా రూపకల్పన జరిపింది జగన్మోహన్ రెడ్డి. మాకు నెల ముడుపుల సంస్థలో డబ్బులు కావాలన్నాడు, పార్టీని నచ్చడానికి డబ్బులు లేవు, 50 నుంచి 60 కోట్లు కావాలని చెప్తే ఇంతమంది ప్రాణాలు పోతే ఏంటి? పోతే మాకేంటి? గవర్నమెంటే దీన్ని తీసుకొచ్చి మద్యాన్ని సరఫరా చేస్తుంది కాబట్టి ఆ మద్యంలో వచ్చే రెవెన్యూ నుంచి పులివెందుల పులికి 60 నుంచి 70 కోట్లు నెలలా ఇచ్చారు ముడుపుల సంస్థలోనే. అసలు లిక్కర్ కుంభకోణంలోకి వెళ్ళట్లే. ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ దానికి వెళ్ళట్లేదు. ఉటి లిక్కర్ కుంభకోణంలో 3200 కోట్లు బాబు గారి చేతికి అంటించారు. ఈ లిక్కర్ కుంభకోణం అంతా దీని రూపకల్పన, సృష్టికర్త, మేధావి, మేధస్సు, దీని వెనకమాల మొత్తం జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. రాజ్ కసిరెడ్డి చెప్పాడు, నారాయణ స్వామి నా పైన చేపించారని చెప్పాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి అతను ఇచ్చే స్టేట్మెంట్ ఇంకా చాలా పర్టికులర్గా తీసుకోవాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఓపెనింగ్ ద గేట్స్. అది జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ అవుతుందా, భారతి రెడ్డికి ఓపెన్ అవుతుందా, ఈ బిగ్ బాస్లు ఎవరు, ఇదంతా ఒక భయం ఉంటుంది అతనికి. సో దాని గురించి మిథున్ రెడ్డిని పరామర్శిద్దాం అనుకుని జగన్మోహన్ రెడ్డి 25 పెట్టుకున్న ట్రిప్ ఖాళీ, వెళ్ళలేదు. ఎవరికి అర్థం కాదు. విజయవాడ సెంట్రల్ జైల్లో ఉన్న మన రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఏంటో చాలా ఉంటాయి కదండి, బాలాజీ గోవింద్ తప్ప వీళ్ళెవరిని పరామర్శించడానికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ వాంగ్మూలాలు తీసేసుకున్నారు, రిమైండ్ రిపోర్ట్స్ రాసేస్తున్నారు, ఛార్జ్ షీట్లు ఫైల్ అయిపోతున్నాయి. అక్కడ వేస్ట్. ఇప్పుడు మిథున్ కావాలి అతనికి. అది వెళ్తాడు అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. వెళ్ళలేదు. కేల్కత్తం. 28వ తారీఖు తిరుపతి వెళ్తాను, 2000 మందితో దైవ దర్శనానికి వెళ్తున్నా జగన్మోహన్ రెడ్డి. డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా అని చెప్పి ఒక పెద్ద గొడవ. పోనీ సెంటిమెంటల్గా ఇది ఎక్కడైనా ఫెచ్ అవుతుంది అతనికి, హిందూయిజంని రెస్పెక్ట్ చేయకుండా తిరుపతి కొండెక్కి మళ్ళీ అక్కడ ఒక రభస క్రియేట్ చేస్తే నెగిటివిటీ క్రియేట్ అవుతుందేమో, లేకపోతే అతనికి సింపతి ఫ్యాక్టర్ వస్తుందేమో అని చాలామంది అసలు డిక్లరేషన్ మీద సంతకం పెడతాడా పెట్టడా అని చెప్పి కూడా చాలా బెట్టింగ్లు వచ్చినాయి. అది కూడా డ్రాప్. వెళ్ళట్లా. ఏంటి అతను ఇంత భయపెట్టిన విషయం? రెగ్యులర్గా మనకి ప్రతి వారం దైవ దర్శనంలాగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ కార్యకర్తలందరికీ దర్శనం ఇచ్చి మైక్ పట్టుకుని 4 సూక్తులు చెప్పి వెళ్ళిపోయే జగన్మోహన్ రెడ్డి ఈ వీక్ ఇక్కడ కూడా ఒక సూక్తి కూడా రిలీజ్ చేయలేదు. రేపు వినాయక చవితి రిలీజ్ చేసే టైం ఉండదు, ఈయన ఓపిక ఎవరికి ఉండదు. దాని తర్వాత గురువారం, శుక్రవారం ఆ 2 రోజుల్లో ఆయన తిరుపతి వెళ్దాం అనుకున్న ప్రయాణం పుస్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన దాఖలాలు ఎక్కడా కనపట్లేదు. అసలు ఆయన స్కెడ్యూలే లేదు. అండ్ మరికొంతమంది చెప్తున్నారు ఎల్హంక ప్యాలెస్లో కూడా సార్ లేరంట. ఆయన కలుద్దామని వెళ్తే ఎల్హంక ప్యాలెస్లో సార్ అసలు ఎక్కడ కనపట్లేదు అంటున్నారు. తాడేపల్లిలో కనపడక, ఎల్హంకలో వాళ్ళ ఎమ్మెల్యేలు కనపడక ఎక్కడున్నాడు జగన్? ఏమైపోయాడు? చాలా మందికి ఇది ఒక డౌట్గానే ఉంటుందండి. మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చాలా మందికి కావాల్సిన వ్యక్తి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటు వేసినా అయిపోయినా లిక్కర్ కుంభకోణానికి ప్రధాన బాధ్యుడు ఈయన గవర్నమెంట్లో జరిగింది. ఈయన చెప్తేనే ముడుపుల సంస్థ మొదలైందని చెప్పి అందరూ తెలుసుకున్న తర్వాత ఈజ్ వెరీ ఎసెన్షియల్ పర్సన్. కానీ ఇన్సైడ్ వార్తలు మనం ఒక రకంగా అనలైజ్ చేసుకుంటే సెప్టెంబర్ 9 భయం పట్టింది జగన్మోహన్ రెడ్డికి అని ఆలోచించవచ్చు. ఏంటి సెప్టెంబర్ 9 జరుగుతుంది, టూ మచ్ చెప్పకు నువ్వు అని మీరు అనొద్దు. సెప్టెంబర్ 9న ఎవరెవరైతే బెయిల్ రద్దు చేయాలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి దాంట్లో ఇవ్వండి, ఎంతకాలం బెయిల్ రద్దు చేయాలి, ఎవరెవరు పోలీస్ కస్టడీకి కావాలి, దానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి చెప్పి కోర్టు కోరగా సెప్టెంబర్ 9న వాయిదా పడగా ఆ రోజు బాబు చిన్నపిల్లాడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవ్వచ్చు. రద్దు అయితే అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళి ఏం చెప్తాడు అన్న ఒక భయం ఖచ్చితంగా మొదలవుతుంది. మొన్న పులివెందుల ఎన్నికలప్పుడు అవినాష్ రెడ్డి సత్తా ఏంటో అందరూ చూస్తాం. ఏం లేదు అక్కడ, ఏం లేదు. తీసుకెళ్ళిపోయి లోపల కూర్చోబెడితే గప్చుప్గా కూర్చునే పరిస్థితి. మరుసటి రోజు మియో మియో అని ఏడుస్తే పరిస్థితి. ఏం పెద్దగా ఆలోచించక్కర్లేదు. పేర్లు చూసి అందరూ పెద్ద స్టాల్ వాట్స్ అనుకుని భయపడిపోకండి ప్రతి ఒక్కళ్ళు. దే వెరీ నార్మల్ పీపుల్. ఇంతకాలం ఎగ్జాజరేట్ చేసి చూపించారు. ఇప్పుడు పెద్దిరెడ్డి ఉన్నాడు అనుకోండి, పెద్దిరెడ్డి
మామూలు పెద్దిరెడ్డి, పెద్ద రెడ్డి ఏం కాదు, మామూలు పెద్దిరెడ్డి, మామూలు అవినాష్ రెడ్డి, మామూలు జగన్మోహన్ రెడ్డి, ఇలా ట్రీట్ చేస్తే చాలా సుఖంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఈ అవినాష్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో ఇతనికి ఏం అవసరం? వివేకానంద రెడ్డి గారి హచ్ స్పాట్ని క్లీన్ చేయించడానికి. ఆలోచించండి, ఏం అవసరం స్వచ్ఛ భారత్ మిషన్ ఆ రోజు కండక్ట్ చేయడానికి అవినాష్ అని ఎవరైనా అడిగారా? దమ్ముందా? అరెస్ట్ చేయగలిగారా? కర్నూలులో వాళ్ళ అమ్మతో కూర్చుంటే హాస్పిటల్లో ఇతను అరెస్ట్ చేయలేరంట బాబుని. మొన్న ఎలా చేశారు మరి? 2 కాళ్ళు 2 చేతులు లేపి తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఎలా చేశారు? గవర్నమెంట్ మంది అయితే ఏదన్నా జరగచ్చు, అంతే కదా. పులివెందుల మంది అయితే ఏదన్నా జరగచ్చు. అదే జరిగింది అక్కడ వివేక గారి హత్య కేసులో. అవినాష్ రెడ్డి వెళ్ళిపోయి ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, ఏ ఇంప్రెషన్స్ లేకుండా నీట్గా బ్లడ్ని క్లీన్ చేసేస్తాడు. క్లీన్ చేసేసి గుండెపోటు అని చెప్తాడు ఫస్ట్ విజయసాయి రెడ్డికి. తర్వాత గంగిరెడ్డి హాస్పిటల్కి పంపించి కుట్లేపించి గుండెపోటు అని చెప్పి కాఫిన్లో పడుకోబెట్టేద్దాం అనుకునే ప్లాన్ చిన్నవేగం అవడంతో ఎవరైతే వివేకానంద రెడ్డి గారి పిఎస్ ఆల్రెడీ సునీతారెడ్డి గారికి ఫోన్ చేయడంతో ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొచ్చి గొడ్డల పోటు కింద మార్చేశారు. దాన్ని నిస్సిగ్గుగా ప్రింట్ చేసింది సాక్షి. సాక్షి ఓనర్ ఎవరండి? భారతిరెడ్డి. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా మళ్ళీ? కాదా? చైర్మన్ ఆవిడ కాదా? మొదటి రోజు గుండెపోటుతో చచ్చిపోయాడు, 2వ రోజు నారాసు రక్త చరిత్ర ఎలా అయ్యాడో చెప్పలేరు ఎవరు. భారతిరెడ్డికి అసలు ఆన్సర్ ఉండదు దీనికి. జగన్మోహన్ రెడ్డికి అసలు గొడ్డలు పెట్టి ఎలా పర్ఫెక్ట్గా పడినాయో ఎవడిచ్చాడో స్క్రిప్ట్ ఎవడో చెప్పడు. అడిగే దమ్ము లేదు ఎవడికి. అవినాష్ రెడ్డి వెళ్ళిపోయి ఎందుకు తుడిపించాడో అడిగే దమ్ము ఒక్క పోలీస్కి లేదు అక్కడ. క్లీనింగ్ కోసం తుడిపించాను ఒక సిల్లీ ఆన్సర్. అసలు అవినాష్కి ఏంటి దోళని తుడిపించడానికి? ఎవరు చెప్తే తుడిపించుంటాడు చెప్పండి? వివేకానంద రెడ్డి గారు లేకపోతే సింపతి ఫ్యాక్టర్ ఎవరికి వర్కౌట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎవరా బెనిఫిషరీ? అర్థం కావట్లేదు ఎవరికి. ఎవరా బెనిఫిషరీ? వివేకానంద రెడ్డి గారు లేకపోతే ఇప్పుడు బెనిఫిషరీ పేరు చెప్పాలి కదా. ఇప్పుడు అవినాష్ కూడా ఒక భయం ఉంటుంది కదా, సర్వసాధారణమైన భయం. ఇప్పుడు పెద్దిరెడ్డి ఏం చేస్తున్నాడు? రాజమండ్రి జైలు లోపలికి పర్మిషన్ కూడా ఇవ్వకుండా బయట కూర్చున్నాడు. అబ్బా పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు ఈరోజు. ఇలా ఉంటుంది. అలాగే అవినాష్ రెడ్డి రక్త మడుగులు తుడిచినప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి, అంతే కదా. అబ్బా పులివెందుల పులి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి భయపడి ఎక్కడికి బయటకు రాలేని పరిస్థితి. సో అవినాష్ రెడ్డికి కూడా లోపల ఒక చిన్న భయం ఉండదా? బాబాయ్ పరిస్థితే గొడ్డలు వేటుకెళ్తే నేనెంత అని రాజకీయ స్వలాభం కోసం ఎటెత్తైనా వెళ్ళొచ్చు కదా ఎవరన్నా. ఎవరి పేరో మనం చెప్పట్లేదు ఇక్కడ, ఎవరి మనసులో వాళ్ళు ఏమనుకుంటే నాకు సంబంధం లేదు, ఓకే. కానీ అవినాష్కి అయితే ఓ భయం ఉంటుంది కదా, నేనెంత తుచ్చమానవుణ్ణి. సొంత వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డి ఎంత చిన్న పిచ్చుక పులివెందుల్లో వివేక గారి ముందు నుంచుంటే కాదా? వివేక గారినే హత్య చేస్తే అవినాష్ ఎంత? ఆ భయం ఉంటుంది కదా అతనికి. ఆ భయంలో బాబోయ్ నా ప్రాణానికి ఏ హాని ఉందో అని చెప్పి పోలీసులు తీసుకెళ్ళిపోయి ఇన్వెస్టిగేషన్ మెథడ్లో ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు భారతిరెడ్డికి ఎందుకు ఫోన్ చేశాడు పొద్దున్నే 3 గంటలకి అవినాష్ రెడ్డి? అదే ఫోన్ సునీతారెడ్డికి చేయొచ్చు కదా. భారతిరెడ్డి పిఎస్కి ఎందుకు చేస్తావు? పిఎస్తో మాట్లాడు కదా అవినాష్ చేసి, భారతిరెడ్డితోనే మాట్లాడతాడు కదా. ఇదే కాల్ సునీతారెడ్డికి ఎందుకు వెళ్ళలేదు? అడగరా? అసలు నువ్వెందుకు క్లీన్ చేయించావు అంటే, అయ్యి బాబాయ్ నేను క్లీన్ చేయించలేదండి, వాళ్ళు చెప్పారండి క్లీన్ చేయించమని అని చెప్తే వాళ్ళు ఎవరో పేరు బయటకు రాదా? పొరపాటున ఆ పేరు అందరూ అనుకుంటున్నట్టు వార్తలు ఊహాగానాల ప్రకారమే నేను చెప్తున్నాను. దీన్ని సీరియస్ ట్రేట్లో కన్సిడర్ చేయొద్దు ఎవరు. అనుకుంటున్నట్టు ఈ స్కెచ్లో క్లియర్గా అవినాష్ వెనకమాల ఒక పులే ఉన్నాడు అనుకోండి, పులి వైఫే ఉన్నారనుకోండి, పరిస్థితి ఏంటి? ఎట్నుంచి ఎటు వెళ్తుంది? పులివెందుల్లో మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లు గెలిపించుకోలేదు. ఈ విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా కోర్ట్స్ ముందు కనుక ఎవిడెన్షియల్ ఫార్మాట్లో పెట్టగలిగితే పులికి అసలు తలకాయ ఉంటుందా? పిల్లి తోక అయిపోతుందా జీవితం? సో ఈ పిల్లి తోకలాగా తిరగటానికి నచ్చక తిరగాల్సిన టైం ఎలాగో వస్తలే అప్పుడు తిరగచ్చు అనుకుని ఆ పులి బయటకు రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఇది వచ్చేస్తుంది పులి స్టోరీ వేరండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టోరీకి వద్దాం. పులివెందుల పులి, ఓకే. ఆ పులి వేరు, మా పులి వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ కుంభకోణంలో తన పేరు బయటకు ఎప్పుడు వస్తుంది, రాష్ట్ర ప్రజల చీత్కారం ఎంత పొందబోతున్నాడో అనే భయం ఉంటుంది. ఇదే టైంలో హిందుత్వ గొడవలు లేపుకొని ఆ రిలీజన్కి ఉన్న ఓటర్స్ని కూడా దూరం చేసుకునే దుస్థితి పడుతుందా అంటే ఒక చిన్న భయం ఉంటుంది అతనికి. ఆచితూచి అడిగాల్సిన అడుగుల్లో పరిస్థితికి వచ్చేసాడు ఇప్పుడు అతను. వెళ్ళిపో, డిక్లరేషన్ లేకుండా ఎల్లో కొండెక్కు,
ఎలా దమ్ముందా అంత? ఏంటి నా మతం మానవత్వమా? ఇలాంటివి కుదరవు నా లాజిక్స్. హౌ కెన్ యూ బ్లింక్ సెక్యులరిజం టు అ రిలీజియస్ ప్లేస్? అది కూడా కామన్ సెన్స్ లేని జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి మాట్లాడుతూ ఉంటాడు. సరే, సింపుల్గా నేను అంటాను, ఇప్పుడు తిరుపతికి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తావు కదా జగన్ నువ్వు, ఆ లెక్కన నీ మతాచారంలో నువ్వు చేసే పూజల్లో తీసుకొచ్చి హారతి గంట కొడతానంటే బాగోదు కదా. ఎవరి రిలీజియన్ వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి, ఎవరి ఎంటిటీ వాళ్ళకు ఉంటుంది, అది కూడా తెలియదు నీకు. సో కొండ ఎక్కడం 22,000 మంది రద్దు. మిథున్ రెడ్డి కంటే పెద్ద సమస్య అవినాష్ రెడ్డి ఇప్పుడు జైలుకి వెళ్ళటం. సాక్షి పేపర్లో ఎవరిచ్చారో ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది కదా. భారతిరెడ్డి పైన చాలా సీరియస్గా వెళ్తుంది కదా. అసలు భారతిరెడ్డికి ఎందుకు ఫోన్ చేశాడు అవినాష్? ఇది చాలా ఇరిటేటింగ్ క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళ మైండ్లో. సునీతారెడ్డి కూడా అంతే రిలేటివ్ కదా. అసలు ఎవరన్నా చనిపోతే చనిపోయిన వాళ్ళ పిల్లలకు ఫోన్ చేస్తారు. ఎక్కడో అంట చిన్న ఏంటి వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకు వాళ్ళ భార్యకి ఫోన్ చేస్తారంట. అర్థం ఉందా ఈ లాజిక్? ఎక్కడైనా అర్థం ఉందా? అసలు ఎవడన్నా కామన్ సెన్స్ ఉన్నాడు ఒప్పుకుంటాడు దీన్ని? మళ్ళీ ఈ సోకాల్ వివేకా గారి బ్రదర్ వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ వాళ్ళ నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి కూతురు తెలియకుండా కుట్లేంచేస్తారంట. లాజిక్ అర్థం ఉందా? నార్మల్ సొసైటీలో ఇలాంటి ఎక్కడైనా చూస్తామా? ఉట్టి ఇళ్ళ కుటుంబంలో చూస్తాం, ఉట్టి ఇళ్ళ కుటుంబంలో. సో జగన్మోహన్ రెడ్డికి రైట్ నౌ చాలా వెన్నులో వణుకు పుట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి. పబ్లిక్గా వచ్చి ఏదన్నా మాట్లాడితే ఈసారి తాట తీసే సిచ్యువేషన్స్ రానున్నాయి అతనికి కాదా? పెద్దిరెడ్డి చెప్తే పెద్దిరెడ్డి కింద అనుచరుడి కింద ఉన్న ఒక పర్సన్ని తీసుకొచ్చి నువ్వు డిప్యూటీ సీఎం చేసి పడేస్తావు, ఎక్సైజ్ శాఖని ఇచ్చేస్తావు. రోజా రాఖీ కట్టిందో లేదో నీకు నచ్చింది, ఆవిడ మంచి ఆవిడలాగా ఉంది, తీసుకెళ్ళిపోయి నువ్వు ఆడుదాం రా స్పోర్ట్స్ మినిస్టర్, టూరిజం మినిస్టర్ ఇచ్చేస్తావు. బూతులు బాధ ఎడతాడు, కొడాలికో మినిస్టర్ ఇచ్చేయండి. సకల శాఖ మంత్రి సజ్జలకి ఇచ్చేయండి. సకల శాఖ మంత్రి సజ్జల కొడుకు బూతుల పురాణం నడుపుతూ ఉంటాడు తాడేపల్లి నుంచి. భారతిరెడ్డి పిఎస్ఏఓ కూర్చుని ఏకంగా షర్మిల గురించి, షర్మిల వాళ్ళ మదర్ గురించి, విజయం గురించి సొంత ఏం చెప్పాలండి వీళ్ళందరినీ. ఆవిడ ఒక స్త్రీయేగా భారతిరెడ్డి, వాళ్ళ పిఎస్ఏ బూతులు రాంచుతూ ఉంటారు. చిన్న ఆయనకు హత్య జరిగితే ముఖ్యమంత్రి అయి న్యాయం చేయలేకుండా చేతులు ఇలా ఇలా నలుపుకుంటూ కూర్చున్న పులి. ఏమైంది పులి పరిస్థితి? జెడ్పీటీసీ కూడా ఓడిపోయి కూర్చోబెట్టిన పరిస్థితి, డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. వివేక హత్య కేసు గురించి నిజంగా బయటకు వస్తే, సునీతారెడ్డి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అవినాష్ రెడ్డి ప్రాణహాని ఉందా ఎవరి నుంచైనా? ఇది మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. పెద్దిరెడ్డికి ఇంకా పవర్ ఉందా లేదా? అండ్ మీ అందరి ఒపీనియన్లో అసలు జగన్మోహన్ రెడ్డి ఇన్ని ప్రామిసింగ్ ట్రిప్స్ ఏదైతే ఉన్నాయో, కాళ్ళబేరం అవనండి, బొగ్గల సౌడ తినండి, వాట్ ఎవర్, మిథున్ రెడ్డిని చేయడానికి వెళ్తుంది ఆ లెక్కర కుంభకోణంలో, ఆ ట్రిప్కి ఎందుకు వెళ్ళలేదు? 2, తిరుపతి కొండ ఎందుకు ఎక్కట్లేదు? ఈ 2 మెన్షన్ చేసి ఈ వారం మనకి ఆ పుణ్యాత్ముడి దర్శనం ఎందుకు దక్కలేదు ఏపీలో, ఇది ఖచ్చితంగా మెన్షన్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.